పహల్గామ్ టెర్రర్ అటాక్ పై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. రాజౌరీలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులను విచారిస్తోంది. వారి నుంచి ఉగ్ర మూలాలపై ఆరా తీస్తోంది. 2023లో రాజౌరీలో దాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను జమ్మూ జైల్లో విచారిస్తోంది జాతీయ దర్యాప్తు సంస్థ. పహల్గామ్ ఉగ్రవాదులకు వీరితో సంబంధాలు ఉండి ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది. 2023 జనవరిలో రాజౌరీలోని ధోంగ్రీ గ్రామంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 5గురు పౌరులు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఈ దాడి సమయంలో అక్కడ ఉన్న ఓ ఇంటిలో ఐఈడీని దుండగులు అమర్చారు. మర్నాడు అది పేలి మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిసార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిలో నిసార్ మాత్రం లష్కరే హ్యాండ్లర్ అబూ ఖతాల్తో టచ్లో ఉంటూ ఇన్ఫార్మర్గా పనిచేసేవాడు. పహల్గామ్ ఉగ్రదాడిపై విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. దాడి జరిగినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న పర్యాటకులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. అక్కడ వారు తీసుకున్న ఫోటోలు, వీడియోల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 2500 మందిని ప్రశ్నించామన్నారు. వీరిలో 186 మంది ఇప్పటికీ దర్యాప్తు బృందాల కస్టడీలో ఉన్నారు. దాడికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు ఎన్ఐఏ అత్యాధునిక విధానాలు వినియోగిస్తోంది. శాటిలైట్ ఇమేజ్లు, డ్రోన్ దృశ్యాలు, బాధితులు, గుర్రపు స్వారీ ఆపరేటర్ల నుంచి సమాచారం సేకరిస్తోంది. దీంతో పాటు దాడి జరిగిన ప్రదేశాన్ని హై రెజల్యూషన్ 3D మోడ్లను తయారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.